హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. ఇంతకుముందు ఆర్గనైజేషన్ గురించి ఒక క్లాస్ తీసుకున్నాను. ఆర్గనైజేషన్ అంటే ఏంటి, కంపెనీ మొత్తాన్ని లేదా ఆర్గనైజేషన్ మొత్తాన్ని చక్కగా యాక్టివ్గా ఉంచడానికి అనేక రకాలైన యాక్టివిటీస్ అన్నింటినీ కలిపి చక్కగా పర్ఫామ్ చేసి ఆ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి వీళ్ళు చేసే ప్లానే ఆర్గనైజింగ్ అని చెప్పాను కదా. దీంట్లో మనము కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాము. క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇది ఒకటి చూసుకున్నాము. తర్వాత స్ట్రక్చర్ వైజ్గా ఆర్గనైజేషన్లో డిఫరెంట్ 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయనేసి, ఒకటి ఫార్మల్ ఆర్గనైజేషన్, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అని. ఫార్మల్ ఆర్గనైజేషన్, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ గురించి కూడా బాగా డెప్త్గానే మాట్లాడుకున్నాము. ఈరోజు మనం ఏం చేద్దామంటే స్టెప్స్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, ఒక 4 స్టెప్స్ ఉంటాయి, చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. ఇది కాకుండా ఇంకా రిక్విజిట్స్ ఆఫ్ ఎ గుడ్ ఆర్గనైజేషన్. ఒక మంచి ఆర్గనైజేషన్ కావాలంటే ఏమేమి కావాలి, రిక్విజిట్స్ ఆఫ్ గుడ్ ఆర్గనైజేషన్. ఈ 2 పాయింట్స్, ఈ 2 టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాము. దీంతో మీకు ఆర్గనైజేషన్ మీద ఒక మంచి అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ ఆర్ స్టెప్స్ ఇన్ ఆర్గనైజేషన్ ప్రాసెస్. దీంట్లో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, లేదా స్టెప్స్ అనండి. ఒక 4 స్టెప్స్ ఉంటాయి. ఈ 4 స్టెప్స్ని మనం ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనొచ్చు, లేదా స్టెప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనొచ్చు. ఏంటి 4 స్టెప్స్, చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఒకటి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాక్టివిటీస్. ఆర్గనైజేషన్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఒకరు ఈ పని చేయాలి, ఒకరు ఈ పని చేయాలి, ఈ యాక్టివిటీ ఆ యాక్టివిటీ, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. యాక్టివిటీస్ ఏంటి, ఎన్ని రకాలైన యాక్టివిటీస్ ఉన్నాయి, వీటిని ఐడెంటిఫై చేయాలి ముందు. మీరు ముందు ఐడెంటిఫై చేయండి అవి, దాని తర్వాత ఇంక మిగిలిన చూసుకుందాం అనేసి. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1లో మనము ఐడెంటిఫైయింగ్ ది యాక్టివిటీస్. ఇక్కడ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేసే ముందు మనం 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆల్ యాక్టివిటీస్ ఆర్ పర్ఫార్మ్డ్. మనం ఏదైతే యాక్టివిటీస్ తీసుకున్నామో, కౌంట్ చేస్తున్నామో, ఐడెంటిఫై చేసామో అవన్నీ పర్ఫామ్ అవ్వాలా, అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలా. ఎలాంటి యాక్టివిటీని ఇక్కడ వదలడానికి వీల్లేదు. మనం అన్ని యాక్టివిటీస్ తీసుకోవాలి. ఒక యాక్టివిటీ వదిలేసినాము, మిగిలిన 99 తీసుకుని ఒకటి వదిలేసినాము, అది ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు కదా. అందుకని ఏ యాక్టివిటీస్ని వదలకుండా అన్నిటిని ప్రాపర్గా ఐడెంటిఫై చేయాలి. అండ్ ఐడెంటిఫై చేశాక దాన్ని ప్రాపర్గా పర్ఫామ్ కూడా చేయాలి. ఇది ఆల్ యాక్టివిటీస్ ఆర్ పర్ఫార్మ్డ్. అట్లాగే నో డూప్లికేషన్ ఆఫ్ యాక్టివిటీస్. మళ్ళీ యాక్టివిటీస్ మనం కండక్ట్ చేస్తున్నాం కదా, పర్ఫామ్ చేస్తున్నాం, అక్కడ డూప్లికేషన్ ఉండకూడదు. ఒక యాక్టివిటీ ఆల్రెడీ పర్ఫామ్ అయింది, మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ అదే యాక్టివిటీని పట్టుకొని మళ్ళీ పర్ఫామ్ చేస్తున్నారంటే నో యూజ్నా, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ నాలెడ్జ్. అందుకని డూప్లికేషన్ ఉండకుండా చూసుకోండి అన్నారు. ఎప్పుడు సాధ్యం అది, ఎప్పుడైతే మనం పలానా యాక్టివిటీ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకు, ఒక పర్టికులర్ పర్సన్స్కి, ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇచ్చామో వాళ్ళు రెస్పాన్సిబుల్ అయిపోయింది. అక్కడ మళ్ళీ డూప్లికేషన్ అవ్వడానికి ఛాన్స్ ఇక్కడ లేదు. అట్లా మీరు ఐడెంటిఫై చేసి ఇది వీళ్ళకి ఇచ్చాం, వాళ్ళకి ఇచ్చామనేసి ప్రాపర్గా రికార్డ్ చేసుకొని వాళ్ళని అకౌంటబుల్ చేయాలి, వాళ్ళని రెస్పాన్సిబుల్ చేస్తే కనుక అక్కడ మనకి డూప్లికేషన్ ఛాన్స్ ఉండదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ యాక్టివిటీస్ ఆర్ కోఆర్డినేటెడ్. ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కోఆర్డినేట్ అయి ఉండాలి. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో ఒకరికి యాక్టివిటీ ఉంది, ఇంకో డిపార్ట్మెంట్లో వేరే వాళ్ళకి ఇంకొక యాక్టివిటీ, ఇవన్నీ కోఆర్డినేట్ అయి ఉండాలి. ఒకరు బాగానే చేస్తున్నారు, ఇంకోళ్ళేమో చేతులు కాళ్ళు ముడుచుకున్న వల్ల కాదు, నాకు మరో జ్వరం వచ్చిందో ఇంకేదో చెప్పేసి కారణాలు చెప్పేసి కూర్చున్నారు అనుకోండి, నో యూజ్ కదా. అందరూ బాగా పనిచేస్తేనే ఆర్గనైజేషన్ చక్కగా నడుస్తుంది. కాబట్టి అన్ని యాక్టివిటీస్, ఎవరెవరికి ఏమేమి యాక్టివిటీస్ అవన్నీ కోఆర్డినేట్ అయ్యి చక్కగా పీస్ఫుల్గా ప్రశాంతంగా మంచిగా టైంకి అయిపోయేటట్టు ఆ కోఆర్డినేషన్ ఉండాలి. ఇది యాక్టివిటీకి సంబంధించిన 3 పాయింట్లు. ఏంటవి, ఆల్ యాక్టివిటీస్ ఆర్ పర్ఫార్మ్డ్, డూప్లికేషన్ ఉండకూడదు, అండ్ ఇవన్నీ కోఆర్డినేట్ అయి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాక్టివిటీస్. యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేసాము. తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్లో గ్రూపింగ్ జాబ్స్ ఇంటూ డిపార్ట్మెంట్స్. జాబ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ గ్రూప్గా చేసి డిపార్ట్మెంట్ వైజ్గా డివైడ్ చేయమని చెప్తున్నారు. గ్రూపింగ్ జాబ్స్ ఇంటూ డిపార్ట్మెంట్ వైజ్. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ఉన్నాయి యాక్టివిటీస్, ఇవన్నీ తీసుకెళ్ళి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్. ఎగ్జాంపుల్, ఒక చిన్న ప్రోడక్ట్ మనము ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే మంచిది, అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. తర్వాత దాన్ని సేల్ చేయాలి,
సేల్ చేయడానికి ఎవరికి ఇస్తామో సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తాం. అట్లా మనం డిపార్ట్మెంట్ వైజ్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు తగిన జాబ్ని వాళ్ళకి అసైన్ చేయడాన్ని మనం గ్రూపింగ్ జాబ్స్ ఇంటూ డిపార్ట్మెంట్స్ అంటాము. అర్థమైందా? దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఏంటి? ఫంక్షనల్ డిపార్ట్మెంట్, డివిజనల్ డిపార్ట్మెంట్. ఫంక్షనల్ డిపార్ట్మెంట్ అంటే ఒకే ఒక ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ని చక్కగా బాగా మంచిగా క్వాలిటీగా ప్రొడ్యూస్ చేసి కన్జ్యూమర్కి పంపేదాకా ఈ ఫంక్షనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఈ ఫంక్షనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళల్లో ఉంటాయి. ఇప్పుడు ప్రోడక్ట్ సెల్ ఫోన్ అనుకుంటున్నాము. సెల్ ఫోన్ నేను ప్రొడ్యూస్ చేయాలి. సెల్ ఫోన్ ప్రొడ్యూస్ చేయడానికి నేను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని తీసుకుంటాను. ఫస్ట్ నేను ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి మెటీరియల్ తెచ్చుకోవాలి, అది ఇది ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు, మంచి క్వాలిటీ కావాలి, ఇది అది వాళ్ళని చూసుకుంటాము. అట్లాగే మనం హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్తాము. ఇంకా ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలి, దీనికోసము ఎంత శాలరీస్ ఇవ్వాలా, ఇట్లా డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనం చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి సరైన వర్క్ ఇవ్వడాన్నే ఫంక్షనల్ డిపార్ట్మెంట్ అంటాము. ఫంక్షనల్ డిపార్ట్మెంట్లో ఒకే ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ఒక్క ప్రోడక్ట్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎట్లా మనం ప్రాపర్గా వేలో వెళ్ళాలి అని చూసుకోవడాన్ని ఫంక్షనల్ డిపార్ట్మెంట్. అదే డివిజనల్ డిపార్ట్మెంట్లో అట్లా కాదు, ఒకటి కాదు ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటాయి. 2 లేదా 3 లేదా 4 అంటే 2 కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు మనం డివిజనల్ డిపార్ట్మెంట్ అంటాము. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సపోజ్ స్టీల్ అండ్ సిమెంట్ 2 ఉన్నాయి, 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఒక 2 తీసుకున్నాను. స్టీల్ ఉంది, సిమెంట్ ఉంది. అయితే స్టీల్కి సంబంధించి నేను ఒక డిపార్ట్మెంట్ని మెయింటైన్ చేస్తున్నాను. ఆ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి మీరంతా స్టీలే చూసుకోవాలి, స్టీల్ ఎట్లా ప్రొడక్షన్ చేయాలి, దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేయాలి, దీనికి సంబంధించి క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేయాలి, కన్జ్యూమర్స్ని ఎట్లా పట్టుకోవాలి, మొత్తం మీదే. ఇది అయిపోయింది వీళ్ళకి. ఇక నెక్స్ట్ సిమెంట్కి వెళ్ళిపోతాను. సిమెంట్కి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి మీరంతా సిమెంట్ ప్రొడక్షన్ గురించే వర్క్ చేస్తున్నారు, మీ టార్గెట్ ఇది, మీరు ఇలా పని చేయాలి, ఇలా ప్రొడక్షన్ ఇవ్వాలి, ఇంత ప్రాఫిట్ చూపించాలి. అట్లా వీళ్ళు అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్కి డిఫరెంట్గా డిపార్ట్మెంట్స్ని మేనేజ్ చేయడమే డివిజనల్ డిపార్ట్మెంట్ అంటాము. అర్థమైందా? మనం ఇక్కడ ఏం చేసినాము, ఐడెంటిఫై చేసినాం గ్రూప్స్. తర్వాత ఏం చేసినాం, గ్రూపింగ్ జాబ్స్ ఇంటూ డిపార్ట్మెంట్ వైజ్గా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన అది అవుట్కమ్ అనేది ఈజీగా వస్తుంది. ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఇక కళ్ళు మూసుకుని హాయిగా ప్రశాంతంగా ఉండు, వాళ్ళు చేస్తారులే, మధ్య మధ్యలో కోఆర్డినేట్ కూడా చేసుకోవాలా. ఇది అయిపోయి నెక్స్ట్ థర్డ్ పాయింట్ అసైనింగ్ డ్యూటీస్. ఇక్కడ ఏం గ్రూప్ చేసినాం కదా డిపార్ట్మెంట్ వైజ్గా, చేసినాక అసైనింగ్ జాబ్స్, వాళ్ళకి జాబ్ అసైన్ చేయాలా. గ్రూపులు ఫామ్ అయినాయి, మళ్ళీ జాబ్ ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా వాళ్ళు పనిచేసేది. జాబ్ ఇవ్వాలి అంటే అసైనింగ్ ద జాబ్ అంటే మీరు ఇక్కడ కేర్ఫుల్గా చూడాల్సింది మంచి ప్రాపర్ ఎఫిషియంట్ ఏబుల్ ఎలిజిబుల్ ఎక్స్పీరియన్స్డ్ ఇలాంటి పర్సన్స్ని మీరు తీసుకొని వాళ్ళకి జాబ్ ఇవ్వండి. అప్పుడు మనకి అవుట్కమ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. అసైనింగ్ ద డ్యూటీస్, ప్రాపర్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉందా లేదా, లేకపోతే ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి, లేకపోతే మంచి ఎక్స్పర్ట్స్ తోటి గైడెన్స్ తీసుకోండి. అట్లా ఏదో ఒకటి మనకి మాత్రం అవుట్కమ్ అయితే చాలా బాగుండాలి. ఇది తర్వాత లాస్ట్ పాయింట్లో డెలిగేషన్ అండ్ అథారిటీ. ఇక్కడ ఏంటి, అసైన్ చేసిన డ్యూటీ, అసైన్ చేసినప్పుడు ఏం చేయాలి, అథారిటీ కూడా ఇవ్వాలా, ఇస్తేనే వాళ్ళు పనిచేస్తారు. అథారిటీ ఆఫ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అరే నాకు ఈ జాబ్ ఇచ్చారు, నాకు ఈ వర్క్ ఇచ్చారు, నాకు అథారిటీ కూడా ఇచ్చారు. అథారిటీ అంటే అధికారం ఇచ్చారు, నేను పని చేయాలా, నాకు ఫ్రీడమ్ ఉంది, నాకు లిబర్టీ ఉంది, చేస్తాను అన్నట్టుగా వాళ్ళు పనిచేయడం మొదలు పెడతారు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే అథారిటీ ఇచ్చారో అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వాలా. అథారిటీ రెస్పాన్సిబిలిటీ 2 ఇస్తేనే వర్కౌట్ అవుతుంది. నువ్వు ఓన్లీ అథారిటీ ఇచ్చావు, అధికారం ఇచ్చావు, రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు, ఇవాడు ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటూ పోతే నా అధికారం ఉంది కదా అనేసి నువ్వు రెస్పాన్సిబుల్ చేయి అతన్ని. యు ఆర్ అకౌంటబుల్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అనండి. ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ భయం అనేది లోపల ఉంటుంది. అరే నాకు ఇచ్చారు, నేను రెస్పాన్సిబుల్, రేపు పొద్దున్న అడిగితే ఐఎమ్ ఆన్సరబుల్ ఫర్ దిస్, నేను ఆన్సర్ చేయాలి అనేసి వాళ్ళకి అదొక భయం అనేది లోపల నుంచి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా వెనెవర్ యూ డెలిగేట్ ద అథారిటీ, గివ్ ది అథారిటీ అలాంగ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ, 2 కలిపి ఇవ్వండి. ఇవి 4 పాయింట్లు ఇంపార్టెంట్. ఈజీ కదా. ఫస్ట్ ఏం చేస్తున్నామో
ఐడెంటిఫైయింగ్ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేసినాం. ఇక్కడ 3 స్టెప్స్. అది చక్కగా పర్ఫామ్ అవ్వాలి అన్నీ, అండ్ డూప్లికేషన్ ఉండకూడదు, అండ్ అన్ని కోఆర్డినేట్ అయి ఉండాలి. యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేసినాక ఏం చేస్తున్నాము, గ్రూపింగ్ జాబ్స్ ఇంటూ డిపార్ట్మెంట్. 2 డిపార్ట్మెంట్, ఫంక్షనల్ అండ్ డివిజనల్ డిపార్ట్మెంట్ చెప్పాను. ఫంక్షనల్ అంటే 1 ప్రోడక్ట్, డివిజనల్ అంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ, 2 లేదా 2 కంటే ఎక్కువ. తర్వాత గ్రూపింగ్ జాబ్స్ ఇంటూ డిపార్ట్మెంట్ అయినాక అసైనింగ్ డ్యూటీస్. అసైన్ చేసినాక ఏం చేస్తున్నాము, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అలాంగ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ. సింపుల్ 4 స్టెప్స్. ఇంక ఇప్పుడు చూద్దాం రిక్విజిట్స్ ఆఫ్ అ గుడ్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ బాగుండాలంటే ఏం అవసరము అంటే కనుక ఒక 6 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1, ఏబుల్ ఆర్గనైజర్స్. ఇప్పుడే మాట్లాడుకున్నాము. ఆర్గనైజర్స్ అంటే కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ మంచి ఎఫిషియెంట్గా, ఏబుల్గా, నాలెడ్జ్ ఉండి అండ్ ఎక్స్పీరియన్స్ ఉండి మంచి చురుగ్గా ఉన్న వాళ్ళని ఉంచుకోవాలి ఆర్గనైజర్స్. వాళ్ళు మొత్తం ఆర్గనైజేషన్ని చక్కబెడతారు. ఏబుల్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఎక్కడో గమ్మునే చోట ఏమంటారు గొంగలేసుకుని పడుకున్నట్టు మత్తుగా అవుతుందిలే, చేస్తారులే, వీళ్ళు చేస్తారులే, వాళ్ళు చేస్తారులే, నాకేం పట్టింది అన్నట్టుగా అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ని పెట్టుకుంటే కనుక పాయే ఆర్గనైజేషన్ పాయే. అందుకని మనం ఎప్పుడైనా ఏబుల్ ఆర్గనైజేషన్స్, యాక్టివ్గా, మంచి ఎనర్జెటిక్గా, నాలెడ్జ్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ యాక్టివిటీస్ని చక్కబెట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళని ఉంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ ఆర్గనైజేషన్కి. అదే కాకుండా సౌండ్ బిజినెస్ పాలసీస్. మన బిజినెస్ పాలసీస్ ఉంటాయి కదా, ఈ పాలసీస్ చక్కగా ఉండాలా, అందరికీ అర్థమయ్యేటట్టు ఉండాలా, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు, ఎలాంటి టెన్షన్ ఉండకూడదు. అందరికీ అంటే ఎంప్లాయీస్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ హెడ్స్ దాకా అండ్ సిఇఓస్ దాకా ప్రతి ఒక్కరికి దీని గురించి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది నో కాన్ఫ్లిక్ట్, కన్ఫ్యూజన్. ఈ పాలసీస్ గురించి ఎవరికి కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. కాన్ఫ్లిక్ట్ అంటే అర్థం కాకుండా కూడా తిక్కమక్కగా ఉండడం, అలాంటివి ఉండకూడదు. అండ్ కన్ఫ్యూజన్ కూడా ఉండకూడదు. క్లియర్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఇంకా తర్వాత సౌండ్ పాలసీస్ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రాపర్ సూపర్విజన్ అండ్ కంట్రోల్. ఎవరికి ఉంటుంది, అధికారం ఉన్న వాళ్ళకి మంచి ప్రాపర్ సూపర్విజన్ ఉండాలి, కంట్రోల్ కూడా ఉండాలి. అప్పుడే ఆర్గనైజేషన్ బాగా రన్ అవుతుంది. సూపర్విజన్ ఎప్పుడు ఉంటుంది, నీకు నాలెడ్జ్ ఉంటే కదా, నీకు మంచి ఏమంటారు మంచి నాలెడ్జ్, మంచి సబ్జెక్ట్ హ్యాండ్లింగ్ థింగ్స్ అండ్ ఆర్గనైజేషన్ మొత్తం చక్కగా పెట్టుకునే ఆ కెపాసిటీ ఉంటేనే నీకు అది పాసిబుల్. అండ్ అట్ ద సేమ్ టైం కంట్రోల్ కూడా ఉండాలి. అంటే సబార్డినేట్స్ని అందరిని కంట్రోల్ చేసుకునేటట్టు, సందర్భానుసారంగా చక్కగా హ్యాండిల్ చేయడం, ఇవన్నీ తెలిసి ఉండాలి. అలాంటి సూపర్వైజర్స్, అలాంటి లీడర్షిప్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్కి. ఇంకా నెక్స్ట్ కోఆపరేషన్, కోఆర్డినేషన్. కోఆపరేషన్ అంటే ఎంప్లాయీస్ అందరి మధ్యలో మంచి కోఆపరేషన్ ఉండాలి. ఒకరొక పని చేస్తే ఇంకో పని, మళ్ళీ అందరికీ మంచి మధ్యలో మాటలు ఉంటాయి కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి, అట్లా కోఆపరేషన్ అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా, ఎంప్లాయీస్ వైజ్గా ఉండాలి. కోఆర్డినేషన్ బిట్వీన్ ద ఆర్గనైజేషన్. కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ వైజ్గా కోఆర్డినేషన్. ఒక డిపార్ట్మెంట్ ఉంది, సపోజ్ సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, పర్చేస్ డిపార్ట్మెంట్ ఉంది, మళ్ళీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, వీటన్నిటి కూడా మంచి కోఆర్డినేషన్ ఉండాలి. ఉంటేనే అన్నీ సవ్యంగా వితౌట్ ఎనీ టెన్షన్ వెళ్ళిపోతాయి. ఇది కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్. తర్వాత ఎఫిషియెంట్ పర్సనల్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్స్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎఫిషియెంట్గా ఉండాలి. ఎఫిషియెంట్గా మంచిగా హ్యాండిల్ చేసే సిచ్యుయేషన్ చూసుకొని, థింగ్స్ని చూసుకొని ఎట్లా పడితే అట్లా వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఎగ్జామ్ యాక్టివ్గా ఉండాలి, అలాంటిది ఉండాలి. ఇంకా లాస్ట్లో కెపాసిటీ ఫర్ బిజినెస్ ఎక్స్పాన్షన్. ఎప్పుడైనా ఏ ఆర్గనైజేషన్ కన్నా వాళ్ళకి అవసరమైతే కనుక ఆ బిజినెస్ని ఎక్స్పాన్షన్ అంటే బిజినెస్ని బాగా పెద్దగా చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళు యూటిలైజ్ చేసుకునే స్టేజ్లో ఉండాలి. దాన్ని మనము కెపాసిటీ ఫర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటాము. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను. నేను చేసే బిజినెస్లో నా ప్రోడక్ట్కి మంచి డిమాండ్ ఉంది. నా ప్రోడక్ట్ కేవలం హైదరాబాద్లోనే నేను చేస్తున్నాను. ఇక్కడ డిమాండ్ బాగుందని తెలిసింది. ఇది తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట కూడా పెట్టచ్చు కదా. వైజాగ్కి వెళ్తా, గుంటూరుకి వెళ్తా, లేకపోతే అమరావతికి వెళ్తా, ఇంకా లేకపోతే నిజామాబాద్కి వెళ్తా, అట్లా వేరే వేరే ప్లేస్లో కూడా పెడతా. దీన్ని ఎక్స్పాన్షన్ అంటాము. ఇది ఒక రకమైన ఎక్స్పాన్షన్. ఇంకొక రకమైన ఎక్స్పాన్షన్ ఏంటంటే సేమ్ ప్రోడక్ట్ కాకుండా వేరే వేరే ప్రోడక్ట్స్ కూడా మనం లాంచ్ చేయొచ్చు కదా.
ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ వాళ్ళు ఆల్రెడీ 4 సబ్బులు తయారు చేస్తున్నారు. ఇంకో 5వ సబ్బు కూడా వాళ్ళు అరే ఈ ఫ్రాగ్రెన్స్ తోటి ఇట్లా తయారు చేస్తే మళ్ళీ ఆడియన్స్కి నచ్చుతుందేమో అని చెప్పేసి వినియోగదారుల కోసం మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్, అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్, అది కూడా ఎక్స్పాన్షనే కదా. ఇట్లయినా అట్లయినా గెట్ రెడీ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఉంటేనే ఆర్గనైజేషన్కి ఎప్పుడైనా ఫ్యూచర్ ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉండకూడదు, అరే ఆర్గనైజేషన్ రన్ అవుతుంది, కొంచెం మనం ఇంత పెట్టినాం ఇంత వస్తుంది సార్లే, ఈ సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. ఎప్పుడైనా గ్రోత్ ఇంకెట్లా చేద్దాం, ఇట్లా చేస్తే అట్లా అవుతుందా, అట్లాంటి ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎప్పుడు అలర్ట్గా ఉండడం అండ్ మార్కెట్లో ఏమవుతుంది ఇవన్నీ చూసుకుంటేనే మనకు ఆర్గనైజేషన్ బాగా అవుతుంది. అర్థమైందా? ఈ 2 టాపిక్స్ కొంచెం ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. ఇంకా కొన్ని టాపిక్స్ మాట్లాడదాం. బిఫోర్ గోయింగ్ టు దట్ మీకు ఇంకొక నెక్స్ట్ క్లాస్లో మేము టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చెప్పాలి. టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో దీంట్లో ఫస్ట్ లైన్ ఆర్గనైజేషన్, స్టాఫ్ ఆర్గనైజేషన్ అని వస్తాయి. లైన్ ఆర్గనైజేషన్, స్టాఫ్ ఆర్గనైజేషన్ ఈ 2 హెచ్ఆర్ఎంలో నేను ఆల్రెడీ కవర్ చేశాను, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో. తెలుగులో చేశానో లేదో తెలియదు మొత్తానికి. ఈ 2 నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో అది హెచ్ఆర్ఎం సబ్జెక్ట్లో అయితే కవర్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ చేయదలుచుకోలేదు. ఆ లింక్స్ మీకు ఇస్తాను, అది ఫాలో అయిపోండి. లైన్ ఆర్గనైజేషన్, స్టాఫ్ ఆర్గనైజేషన్, ఇంకా 2 కలిపి కూడా ఒకటి ఉంటుంది లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ అని కూడా. చాలా డెప్త్గా మాట్లాడాను, మళ్ళీ టైం ప్రిపేర్ చేయాలంటే మళ్ళీ టైము ఎనర్జీ ఇదంతా మళ్ళీ ఎందుకు అనేసి నేను ఆ లింక్స్ ఇచ్చేస్తాను, అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ని ఈ క్లాస్లో కవర్ చేస్తాను ఈ ప్లేలిస్ట్లో. క్లియరే కదా? స్క్రీన్ షాట్ తీసుకోండి, 10 మంది తప్పకుండా షేర్ చేసుకోండి, బాగా చదువుకోండి. గుడ్ లక్.